హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaypalanడే.com జైపాలండే యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది నీట్కి సంబంధించి ఎన్నో రకాల కట్ ఆఫ్లు చెప్తా ఉన్నారు. ఇందులో ఏది నిజం అవుతుంది, ఏది ఫైనల్ అవుతుంది అనేది అయితే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ కానీ అది ఊహకు అందట్లా. అంటే లాస్ట్ ఇయర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎంత ర్యాంక్ వచ్చిందా అన్న రేంజ్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ, బి సెక్షన్లో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు ఇంత లోగా కూడా ఉంటుందా అన్న రేంజ్లో అయితే మనం అయితే చూస్తున్నాం. అయితే దీన్ని బేస్ చేసుకొని చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ సౌత్, నార్త్, ఈస్ట్ చాలామంది చాలా రకాల కట్ ఆఫ్లు చెప్పారు. దాంట్లో కొన్ని కట్ ఆఫ్లు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్లో ఎలా ఉందనేది చెక్ చేద్దాం. సో ఇది ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్. దీంట్లో ముఖ్యంగా మనము స్టేట్ కోటాకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకుంటే జనరల్ కోటాకు సంబంధించి 450 to 455, ఎస్వి 440, 450, తెలంగాణకు వచ్చేసేసరికి అయితే 400 అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక కట్ ఆఫ్ చెక్ చేద్దాం. గోస్ట్ లైట్ విజయవాడ వాళ్ళది ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్గా ఇంచుమించుగా సేమ్ ఉంది. ఏయు 465, ఎస్వి 455, తెలంగాణకు వచ్చేసరికి 410, 420 ఈ రేంజ్లు ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడైతే చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసి శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కేఎన్ఆర్ అండ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, అంటే కేఎన్ఆర్ వచ్చేసి మనకు కాళోజీ నారాయణ తెలంగాణకు సంబంధించి. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓపెన్ కేటగిరీ 400, 410, ఏపీ 470, ఏయు 460, ఎస్వియు ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ 500, 510, జనరల్ కేటగిరీ 500, 510 అని చెప్పేసి ఇచ్చారు. ఒక్కసారి ఆ జనరల్ కేటగిరీకి సంబంధించి కూడా చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 480, 490 ఈ రేంజ్లు ఇచ్చారు. సో ఈవెన్ ఓబీసీ, అంటే ఇంచుమించుగా ఓబీసీ జనరల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఈ విధంగా రకరకాల కట్ ఆఫ్స్ అయితే ఇచ్చారు. మరి వాస్తవానికి రియాలిటీ ఎలా ఉంది అనేది ఎవరికి కూడా తెలియదు. సో దీనికి సంబంధించి నేను ఒక విషయం డిస్కస్ చేయాలి. ఇక్కడ గత సంవత్సరంతో పోల్చుకుంటే డెఫినెట్గా ఇయర్ అయితే కట్ ఆఫ్ లెవెల్ అయితే మనము ఓకే అందకపోవచ్చు, బట్ ఏ బ్యాండులు ఎక్కువ ఉంటారు అనేది తెలియదు. ఎందుకంటే ఒక మార్కు పైన గత సంవత్సరంలో 500 మెంబర్స్ ఉంటే మరి ఈసారి ఆ ఒక్క మార్కు పైన 1000 ఉన్నప్పుడు ఆ 500 బిలో ఎలా ఉంటుంది, 400 బిలో ఎలా ఉంటుంది, ఏ స్టేట్లో ఎక్కువ బ్యాండ్ ఉంటుంది, ఏ స్టేట్లో తక్కువ బ్యాండ్ ఉంటుంది అని అయితే చెప్పలేం. సో అంటే యావరేజ్గా వీళ్ళు రకరకాల సర్వేలు చేసి డిఫరెంట్ కట్ ఆఫ్లు తీసుకొని ఉంటారు. సో అన్ని రకాల కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ మరీ ఈ లెవెల్లో కూడా తగ్గిపోతుందా అని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ కనుక తగ్గితే సో మన తెలంగాణ కట్ ఆఫ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే దీనికి సంబంధించి మన వెబ్సైట్లోనే jaypalanడే.comలోనే గత 5-6 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఈ మార్క్ వర్సెస్ ర్యాంక్ ఒకసారి చెక్ చేస్తారు. దాని తర్వాత ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి గత సంవత్సరంలో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మార్క్ ప్రిడిక్టర్ అనేది ఒక టూల్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు మార్క్ వర్సెస్ ర్యాంక్ చూద్దాం. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంచుమించుగా ఆల్ ఇండియా కట్ ఆఫ్ 520 వరకు రావచ్చు అంటున్నారు. నేనేం చేస్తున్నానంటే 550 ఎంటర్ చేస్తున్నాను అండి. 550 ఎంటర్ చేస్తున్నాను. ఫ్రమ్ కూడా 550 ఎంటర్ చేస్తున్నాను. ఎందుకు ఎంటర్ చేస్తున్నా అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా సెట్ ప్రకారంగా ఇక చెక్ చేసుకుంటే గడిచిన ఈ 5 సంవత్సరాలలో మనకు 550కి 48,000 ర్యాంక్ వచ్చింది, 46,000 ర్యాంక్ వచ్చింది, 48,000 ర్యాంక్ వచ్చింది. అంటే ఈ 3 ఇయర్స్ కనుక చెక్ చేసుకుంటే 3 ఇయర్స్లో కొంత సిమిలారిటీ ఉంది. బట్ ఎప్పుడైతే 23కి వచ్చేసరికి 23లో దాదాపుగా 20,000 ర్యాంక్ ఇంక్రీజ్ అయింది. ఇక 24కి వచ్చేసరికి డబుల్ ర్యాంక్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ డబుల్ ర్యాంక్ కాస్త ఇప్పుడు ఇది ఇక్కడికి రీచ్ అవుతుందా ఇంకా తగ్గిపోతుందా అనేది అయితే చెప్పలేం. ఇక ఆల్ ఇండియా లెవెల్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్
సో దీంట్లో ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ ర్యాంక్ మనకు మార్కులు పెరగొచ్చు, తగ్గొచ్చు, మార్కులు పెరగొచ్చు, తగ్గొచ్చు. బట్ ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఒకే లెవెల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇది 2024కు సంబంధించి ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా. దీంట్లో చాలా కోటాస్ ఉంటాయి. ఓపెన్ సీట్ కోటా అంటే ఎయిమ్స్, జిప్మార్ లాంటి, ఢిల్లీ యూనివర్సిటీ కోటా, డీమ్డ్ కోటా, ఐపీ కోటా ఇలా ఉంటాయి. నేను ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కేవలం ఓపెన్ కేటగిరీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 2024కు సంబంధించి. నెక్స్ట్ 23కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయిందో ఓన్లీ ర్యాంకులే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి ర్యాంకుల ఆధారంగా గడిచిన ఈ 5 సంవత్సరాల ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ని డిపెండ్ చేసుకొని ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ర్యాంకులు పెరగడం తగ్గడం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంటే నెంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఇయర్లో రికార్డ్ అయినటువంటి సీట్ల ఆధారంగా ఆల్ ఇండియా కోటాలో వచ్చే మార్పులు చేర్పులు ఉంటాయి. మరి ఈసారి ఆల్ ఇండియా కోటాలో కంపేర్ చేసుకుంటే 2024లో 25 lakhs మెంబర్స్ వరకు 24 lakhs వరకు కూడా ఎగ్జామ్ రాశారు. మరి ఈసారి అక్కడ రాసినటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి కౌంట్ అయితే తగ్గింది. ఆ విధంగా చెక్ చేసుకుంటే ఒకసారి ఇది రివర్స్ ఆర్డర్లో చేస్తున్నానండి. రివర్స్ ఆర్డర్లో ఇది 2021 2021లో మనకు ఆల్ ఇండియా కోటాలో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 21,000కి సీట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2024 లాస్ట్ ఇయర్లో 25,000కి వచ్చింది. అదేవిధంగా 2023లో కనుక చెక్ చేసుకుంటే 23,000. అదేవిధంగా 2022కి కనుక చెక్ చేసుకుంటే 22,000. సో ఇక్కడ మీకు ఒక ఆర్డర్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మనకు 21లో 21,000, 22లో 22,000, 23లో 23,000, 24లో 25,000 వరకు కూడా ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఈ 25,000కి ఎక్కడ ఏ మార్క్ ఆగుద్ది అనేది అయితే వాళ్ళని చెప్పలేం. సో నిజంగా ఒకవేళ 520, 550 మధ్య కనుక ఇదే 25,000 ర్యాంక్ కనపడితే, ఇదే 25,000 ర్యాంక్ ఎక్కడ కనిపిస్తుంది? 550 దగ్గర కనిపిస్తుందా, 520 మార్క్ దగ్గర కనిపిస్తుందా, 570 మార్క్ దగ్గర కనిపిస్తుందా? ఇప్పుడైతే చెప్పలేం. ఒకవేళ ఆ మార్క్ కనుక 25,000 దగ్గర కనపడితే డెఫినెట్గా ఇందాక మనం ఏవైతే వివిధ రకాల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో, సో డెఫినెట్గా ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇంతవరకు మనకు ఓఎంఆర్ షీట్ కానీ ఆన్సర్కి కానీ ఏది కూడా రాలేదు. ఈసారి ఆల్ ఇండియా కోటా నుంచి కానీ లేదంటే అంటే ఎంసీసీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఇటు ఎన్టీఏ వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఇటు ట్విట్టర్లో కూడా నేను చెక్ చేశాను. ట్విట్టర్లో కూడా వాళ్ళు ఎలాంటి ట్వీట్స్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చాలా రకాల అప్డేట్స్ కోసం చాలా రకాలుగా ట్రై చేస్తున్నా. బట్ ఎక్కడ కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఏదైనా అప్డేట్ వస్తే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలామంది అన్న కట్ ఆఫ్ ఎంత అంటున్నారు. వివిధ రకాల కట్ ఆఫ్ చూసిన తర్వాత నిజంగా తెలంగాణలో మరి 400 కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు నేనైతే చెప్పలేను. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేబీ 420, 430 అన్న రేంజ్లో ఉండొచ్చు. దానికన్నా తగ్గితే ఇంకా హ్యాపీయే. సో ఎప్పుడు కానీ మన కట్ ఆఫ్ మన చేతులు లేదు. ఎందుకంటే ఒక మార్కు పైన 500 మెంబర్స్ ఉన్నారా, ఒక మార్కు పైన 1000 మెంబర్స్ ఉన్నారా, ఎంత బ్యాండ్ ఉంది అనేది మనకు తెలియదు. కాబట్టి సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన 420, 430 వరకు ఎవరైతే మార్కులు కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణలో వాళ్ళైతే కనుక సేఫ్. అదేవిధంగా 520+ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏపీలో ఉన్నారో వాళ్ళైతే సేఫ్ అని అయితే నేనైతే అనుకుంటున్నా. దానికన్నా బిలో ఉన్న వాళ్ళు సేఫ్ కాదా అంటే మార్కులు వచ్చిన తర్వాత నేను చెప్పే అవకాశం ఉంటుంది, కానీ మనమైతే చెప్పలేం. బట్ ఎనీవే వీళ్ళైతే వివిధ రకాల సర్వేలు చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ డేటా కావచ్చు, వివిధ కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చుకున్న డేటా కావచ్చు. సో వాళ్ళ ప్రిడిక్షన్ ప్రకారంగా ఇది కనుక నిజమైతే డెఫినెట్గా 520 మార్కు దగ్గర 25,000 ఆల్ ఇండియా ర్యాంక్ కనపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఇవాళకి ఉన్నటువంటి ఒక అప్డేట్. మరి ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక తెలంగాణలో జరిగే కౌన్సిలింగ్ అప్డేట్స్ అయినా, ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగే కౌన్సిలింగ్ అప్డేట్స్ అయినా, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఆల్ ఇండియా కోటాలో జరిగే ఓపెన్ సీట్ కోటా, ఈఎస్ఐ కోటా, ఆల్ ఇండియా కోటా,
డీమ్డ్ కోటా, ఇలా రకరకాల కోటాకు సంబంధించి గత 4-5 సంవత్సరాల కట్ ఆఫ్స్, వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఏంటిది, డిస్ప్లే లిస్ట్ ఏంటిది, వాళ్ళకు రౌండ్ 1లో సీట్ వచ్చిందా, రౌండ్ 2లో సీట్ వచ్చిందా, రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, రౌండ్ 1 కట్ ఆఫ్ ఎంత, రౌండ్ 2 కట్ ఆఫ్ ఎంత, గడిచిన 4-5 సంవత్సరాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉన్నాయి. ఇవన్నీ బయట దొరికాయా అంటే బయట దొరికే ఛాన్స్ లేదు. ఒకవేళ మీకు దొరికిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ దొరుకుతాయి కావచ్చు అఫీషియల్ వెబ్సైట్లో, ఈ కట్ ఆఫ్స్ అయితే ఎక్కడ దొరికే ఛాన్స్ లేదు. మరి ఈ వెబ్సైటు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, రానున్న 2025కి సంబంధించినటువంటి డేటా సెట్స్ ఎలా అయితే వస్తాయో ఆ డేటా సెట్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేయబోతా ఉన్నాను. సో ఒక సింగిల్ క్లిక్ పైన మీకు ఊహకు మించినటువంటి ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చితే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఉన్నటువంటి నేమ్ను క్లిక్ చేసి jaypal.com/new_rgg.php అనే లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బటన్ క్లిక్ చేసి ఈ బటన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాటా ఏదైతే ఉందో ఈ డాటా మొత్తం కంప్లీట్గా గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్, మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు, క్యాస్ట్ ర్యాంకు, లోకల్ ర్యాంకు, రౌండ్ 1, రౌండ్ 2 ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. గత సంవత్సరంలో ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఏవైతే సర్క్యులర్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. రకరకాల డాటా సెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు యూజ్ అవుతుంది. మెంటర్ కంటే ఎక్కువ యూజ్ అయ్యే ఒక మంచి వెబ్సైటు. ఇలాంటి వెబ్సైటు మీకు చాలా అరుదుగా ఉంటాయి. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. కట్ ఆఫ్ మార్కులకైనా, ఆల్ ఇండియా ర్యాంకులకైనా, దీంతో పాటు ఆల్ ఇండియా ర్యాంకుల తర్వాత మెరిట్ ర్యాంక్ అయినా, దీంతో పాటు అన్బిలీవబుల్ రిపోర్ట్ ఒకటి శాంపుల్ చూపిస్తాను. ఒక్కొక్క మార్క్కి అతని పేరేంటిది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, అతని లోకల్ కేటగిరీ ఏంటిది, ఆయన క్యాస్ట్ ఏంటి, ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, ఈ బీసీడీ ర్యాంక్ ఎంత, అతనికి ఓపెన్లో సీట్ వచ్చిందా, జనరల్లో సీట్ వచ్చిందా, రిపోర్ట్ చేశాడా, ఇలా ఆల్ ఇండియా కోటా, ఇలా ప్రతి ఒక్క రిపోర్టు దీంట్లో ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.